ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి గులాబీ తోటలో చెట్లు ఎలా నాటుకోవాలో చూద్దాము. ఇక్కడ గులాబీ తోటలు చాలా తక్కువ అండి. ఇక్కడ పూలు అలా చెక్కటము తోటలు అనేవి ఏవైనా చాలా తక్కువ. ఇక్కడ మాత్రం ఎక్కువగా వరి, కంది ఇలా మెట్ట పైర్లే ఎక్కువగా సాగు చేస్తారు. ఇలా గులాబీ తోటలు అవి ఏమీ లేవు ఇంతవరకు. చూద్దాం మొక్కల్ని. హాయ్ ఫ్రెండ్స్, తోటలోకి వచ్చేసాము మనము. మొక్కలండి, గులాబీ మొక్కలు ఇవేనండి మనం నాటపోయేవి. కానీ ఈరోజు నాటలేదండి మొక్కలు. గుంటలు తీసేసరికి టైం సరిపోయింది. అందుకని నెక్స్ట్ డే నాటాలని అందరూ వచ్చేసారు ఇంటికి. చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. పొద్దున 8 గంటలకు వెళ్ళాము. 11 గంటలకి ఇంటికి వెళ్ళిపోయామండి. ఎండలు బాగా కాస్తున్నాయి కదా, అందుకని పొద్దుగోకులు ఎవరు ఉండరు. కాసేపు పని చేసి ఇంటికి వచ్చేస్తారు. 3 గంటలు చేసి ఇంటికి వచ్చేసాము. గుంటలు తీసి ఇంకా కొంచెం ఉన్నాయి. అవి తీసిన తర్వాత మొక్కలు అనేవి నాటుతారు. అసలు చూడండి, ఆ పువ్వుల సైజు వస్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నాయి కదా. చాలా చాలా అందంగా చాలా బాగున్నాయి. పువ్వులు అసలు అలా చూస్తుంటే అలాంటిలోకి పొద్దున్నే 10 గంటలు 9-10 దాకా, సాయంత్రం 5 నుంచి 6 దాకా అండి. అసలు అలా పొలం వెళ్తే అసలు ఇంటికి రాబుద్ది కాదు. పచ్చదనంగా చాలా చాలా అందంగా బాగా కనపడుతుంటుంది. ఇంకా 10 దాటిన తర్వాత మామూలుగా చూస్తే అసలు ఏమీ చూడబుద్ధి అవ్వదు, పొలంలో ఉండబుద్ధి అవ్వదండి. చల్లటి గాలి పొద్దున సాయంత్రం చాలా చాలా బాగుంటుంది. పొద్దున్నే కాబట్టి ఇంకా సాయంత్రం ఇంకా చాలా అందంగా కనపడతాయండి పూలు. సాయంత్రం 4:30-5 గంటలకి వాటర్ కానీ పట్టి తర్వాత కంటే అసలుకి చాలా బాగుంటాయి ఫ్లవర్స్. చూడండి అసలు ఎంత అందంగా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అయితే మన పెద్ద గులాబీలు 1-2 అలా పూస్తూ ఉంటాయి, కానీ ఇవి మాత్రం చాలా చాలా పూలు పూస్తున్నాయండి. మళ్ళీ మొక్కలు అవి ఎలా ఉన్నాయో మనం ఇంట్లో కోస్తున్నా కూడా అలానే పూస్తాయో తెలియదు. అక్కడ మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు కదా, ఒకరు ఒక మాట ఇంకొకరు ఇంకొక మాట ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూడండి అసలుకి ఎంత బాగున్నాయో పూలు. చూడు అందులో ముద్దాడుతుంటే దగ్గర పెట్టుకొని అసలుకి చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో పూల తోటలు అనేవి అసలు లేవండి. ఇంతవరకు ఎవరు నాటలేదు. ఇప్పుడే ప్రజెంట్ ఫస్ట్ టైం నాటుతున్నారు. కానీ అవి ఎలా ఉంటుందో ఎలా వస్తుందో మనకి తెలియదు ఇంతవరకు అయితే. మరి బాగా వస్తే ఇంకా అందరు ఒకరిని చూసి ఇంకా అంతా మొత్తం నాటేస్తారు. అదంతా చెప్పలేము మనము. అంటే నేల ఒక్కొక్క నేల ఉంటుంది కదా, వాతావరణాన్ని బట్టి ఫ్లవర్స్ అయినా కానీ ఫ్రూట్స్ అయినా ఏవైనా కానీ అంతేనండి. వాతావరణాన్ని బట్టే కాస్తాయి పోస్తాయి. చూద్దాం ఎలా ఉంటాయో. కానీ బాగా ఉంటే ఇంకా కొంతమంది వేసుకుంటాం కదా, మరి ఎలా ఉంటుందో చూద్దాం. కొబ్బరి చెట్లు కూడా చాలా చాలా బాగున్నాయి. అవి 6 నెలలకే కొబ్బరికాయలు కాస్తాయంట అండి. చాలా బాగున్నాయి కొబ్బరి చెట్లు. 6 నెలల కంటే చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఏమో మరి 6 నెలలకే వస్తాయా కాయలు అన్న డౌట్ నాకైతే ఉందండి. కొబ్బరి చెట్లు కూడా తోటలు నాటుతున్నారు. చూద్దాం 6 నెలలకు వస్తాయో ఏమో పండ్లు కొబ్బరికాయలు. గులాబీలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఇలా మొక్కలు ఎవరైనా వేసుంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, ఎంత ఖర్చు అవుద్ది కామెంట్లో చెప్పండి. ఇక్కడ తేనె పట్టు కూడా ఉందండి పైన. చూడండి తేనె చాలా చాలా బాగా వస్తుంది. కానీ కోస్తే తేనెటీగలు కొడతాయి కదా అని ఎవరం కోయలేదు. మీకు ఎవరికైనా తెలిసి నాటుంటే ఆ ఫ్లవర్స్ ఎంత ఎకరానికి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ఆదాయం వస్తుంది, ఒక్క చెట్టు మొక్క వచ్చేసి ఎంతెంత రేటు ఉంటుంది మొత్తం కింద కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.